శుద్ధీకరించుకునే సమయం వస్తుందో, మరి దేవాది దేవుడు చెప్పాడు కదా యాకోబుకి, ఏమని చెప్పాడు, ఇదిగో ఆ స్థలానికి వచ్చి నువ్వు నా దశమ భాగం చెల్లించి నాకు బలి అర్పణ అర్పించాలి. అంటే వారు పరిశుద్ధపరచుకోవాలి. ఆ 3 దినములు ప్రయాణం ఇంకా ఉండొచ్చు కొన్ని రోజులకి. ఆ సిచ్యువేషన్లో మరి దేవాది దేవుడు చెప్తాడు మరలా ఏమంటాడంటే, ఇదిగో మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ పడివేసేసి, ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి మీరు రాబోతున్నారు, బేతేల్ అనే స్థలంలోకి రాబోతున్నారు కాబట్టి అక్కడికి పాత విగ్రహాలు, పాతకు సంబంధించింది మీరు తీసి పడేసేసి పాత పెట్టేయండి అన్నప్పుడు యాకోబు వారందరికీ ఆజ్ఞయిస్తాడు. తనతో వచ్చిన జనాంగము అందరితో మాట్లాడతాడు, మీరు మీ విగ్రహాన్ని పాత పెట్టండి. అక్కడ ఎవరెవరైతే మరి అన్యాయమైన అటువంటి విగ్రహాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరి చేతులైతే ఉన్నాయో వారందరూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వారందరివి కూడా అక్కడ ఒక చెట్టు కింద పాత పెట్టడం కూడా జరుగుతుంది. కానీ రేచల్ మాత్రం తను తెచ్చుకున్న ఆ విగ్రహాన్ని మాత్రం ఇచ్చినట్టుగా కానీ అక్కడ పాత పెట్టినట్టుగా కానీ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. చూడండి, తప్పు వెనకాల తప్పు చేస్తున్నట్టు. ఇంత చివరి దశకు వచ్చిన తర్వాతనైనా కనీసం ఇక్కడైనా ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇదిగో నా భర్త స్థలానికి వెళ్తున్నాను, నా భర్త దేవుడే నా దేవుడు కదా, నాకెందుకు ఈ పాత దేవుడు అని చెప్పేసి విడిచిపెట్టట్లేదు సరిగా కదా. ఇక్కడ నన్న ఈ అవకాశం వచ్చినప్పుడన్నా, మరి గొప్ప అవకాశం వచ్చినప్పుడు సైతం తన విగ్రహాన్ని అక్కడ ఇచ్చేసినట్టుగా కానీ పాత పెట్టినట్టుగా తెలియలేదండి. బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే తనంతా కూడా వేదన, అంత మంచి జీవితం కలిగి అంత మంచి భర్తను పొందుకొని, భర్త ద్వారా ప్రేమను పొందుకొని, భర్త అంత తన కోసమే కదండి అంత ప్రయాసం అంతా తను చేసింది కూడా. యాకోబు కూడా కేవలం ఒక 2-3 సంవత్సరాల నుండి వెళ్ళిపోవచ్చు తను లెక్క ప్రకారం, కానీ తన భార్య కోసం అన్ని సంవత్సరాల నుండి అంత వ్యసన పడుతున్న వ్యక్తిని తను అర్థం చేసుకోలేకపోయింది సరిగదా. దేవుణ్ణి కూడా ఆరాధించలేకపోతుంది. చూడండి, మన జీవితంలో కూడా మనం ఇలాగే ఉన్నామా? ఎంత దేవుడు చేసినా, ఎంత మన కుటుంబం మంచి మనకి చేసినా మనం మారిన వారిలాగానే. అఫ్కోర్స్ నేను ఆడవాళ్ళతో ఈరోజు చెప్తున్నాను కాబట్టి నేను ఆడవారి పక్షాన మాట్లాడుతున్నానండి. దేవునికి మహిమ కలిగినారు. ఇటు మగవాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇరువైపులా మరి 2 చేతులు కలిస్తేనే చెప్పట్లన్నట్టుగా మరి ఇద్దరు మూర్ఖులుగానే జీవిస్తున్న కాలంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూసినప్పుడు మరి అక్కడితో ఆమె జీవితం ఆగిపోయిందా అంటే ఆగిపోదు. ఎందుకు తెలుసా అండి, దేవాది దేవుడు జోక్యం కల్పించుకున్నాడు. ఆమె సంతోషంగా ముగించబడలేదు తన జీవితం. మరి 2వ కాన్పు మరి ఆ బేతేల్ అనే స్థలానికి వెళ్ళడానికి ముందుగానే, తను రావాల్సిన ఆ వాగ్దాన దేశానికి రావాల్సిన దానికంటే ముందుగానే ఆమెకి నొప్పులు వచ్చాయండి. మరి 2వ బిడ్డనైతే కనింది సంతోషంగానే, కానీ అక్కడే తన ప్రాణం విడిచిపెట్టబడాల్సి వచ్చింది. అంటే తను మరణించిందని దేవాది దేవుడు తను చేసిన తప్పును బట్టి ఇది శిక్ష అని నేను అనుకుంటున్నాను. మరి నిజమే, తను ఒప్పుకొని ఉంటే మరి ఖచ్చితంగా మరి యాకోబుకి చక్కని శ్రేష్టమైన భార్యగా అంతం వరకు ఉండేదేమో. కానీ మధ్యలోనే నిజమే, అది బెత్లెహేము అనే మంచి స్థలమే కాదనట్లేదు, కానీ మార్గం మధ్యంలోనే చనిపోయిందని అంతం వరకు ప్రయాణం చేయలేదు. మరి 20 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కాపురం చేయగలిగింది. కానీ ఆ తర్వాత అంటే తను కంప్లీట్ జీవిత